హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనము బులెటిన్ నంబరింగ్ గురించి, ఇంకొన్ని కమాండ్స్ గురించైతే తెలుసుకుంటామండి. ఇందులో మొదటగా బుల్లెట్స్ గురించైతే తెలుసుకుంటామండి. బుల్లెట్స్ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము క్వెషన్ పేపర్ చూస్తాము గదండీ! ఒకటో క్వెషన్ అని, తర్వాత సెకండ్ అని, తర్వాత థర్డ్ అని మనకు నంబర్స్ ఉంటాయి గదండీ! ఇక్కడ మనకు నంబర్స్ కాకుండా ఒక సింబల్‌తో ఏదైనా కావాలనుకోండి. ఓకేనా? దానికోసం బుల్లెట్స్ అనేటివి యూజ్ చేయటం అనేది జరుగుతదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడికెళ్ళాను నేను. ఇక్కడ బుల్లెట్ ఉంది గదండీ! దీన్ని క్లిక్ చేశానండి. బుల్లెట్స్ మీద క్లిక్ చేస్తేనే చూడండి ఇక్కడ మనకేమైంది? ఒక డాట్ అనేది రావటం జరిగింది. నేను ఇన్ఫర్మేషన్ టైప్ చేశానండి. జస్ట్ ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తానే ఆటోమేటిక్‌గా మనకు బుల్లెట్ అనేది రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! ఎప్పుడైతే మనకు ఓకేనా? ఆ టాపిక్ అయిపోయి నెక్స్ట్ ఎంటర్ ఇస్తానే ఆటోమేటిక్‌గా మనకు బుల్లెట్స్ అనేటివి రావటం అనేది జరుగుతదండి. నాకు 3 వరకు చాలనుకున్నప్పుడు దీని కిందికొచ్చిన తర్వాత మనము ఈ బుల్లెట్ అనే దాన్ని డీయాక్టివేట్ చేయాలండి. ఇది యాక్టివేట్‌లో ఉందని ఎలాగ తెలుస్తదంటే ఆల్రెడీ నేను చెప్పానండి మీకు. ఏదైనా ఒకటి ఆరెంజ్ కలర్‌లో ఉంటే అదే యాక్టివేషన్‌లో ఉన్నట్టు. ఇన్ కేస్ నాకు 3 అయిపోయినాయి గదండీ! 3 అయిపోయిన తర్వాత ఇంక నాకొద్దనుకుంటే దాని కిందకొచ్చిన తర్వాత దీన్ని యాక్టివేట్ చేయాలండి. సారీ డీయాక్టివేట్ చేయాలి. ఓకేనా? డీయాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకేమైతది? ఆ బుల్లెట్ అనేది ఎళ్ళిపోతది. అట్లా గాకుండా మనం థర్డ్ మీద క్లిక్ చేసి డీయాక్టివేట్ చేస్తే థర్డ్ లైన్‌కి ఏమైతదంటే మనకు ఆ బుల్లెట్ అనేది పోతదండి. కాబట్టి మనం ఏం చేయాలా? మనకు ఇంతవరకు చాలనుకున్నప్పుడు దాని కింద లైన్‌కొచ్చిన తర్వాత దీన్ని డీయాక్టివేట్ చేయటం అనేది జరగాలండి. అర్థమైంది గదండీ! ఇన్ కేస్ మనకిక్కడున్నాయి గదండీ! ఈ బుల్లెట్స్ అనేటివి మనకు నచ్చకపోతే, వేరే వాటిలనైతే మనం తీసుకోవచ్చండి. అవి ఎక్కడుంటాయంటే, ఈ బుల్లెట్స్ పక్కన డౌన్ యారో ఉంది గదండీ! ఈ డౌన్ యారో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటేనే ఇక్కడ కొన్నున్నాయండి. ఇవి నేను ఇంతకు ముందైతే యూజ్ చేసినట్టండి. ఇవి కాకుండా వేరే కావాలనుకుంటే, డిఫైన్ న్యూ బుల్లెట్ అని కనిపిస్తుంది గదండీ! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటేనే మనకిక్కడ చూడండి సింబల్ అని, పిక్చర్ అని, ఫాంట్ అని ఒక 3 అయితే మనకు ఓపెన్ అయినాయండి. ఈ పిక్చర్‌లో అయితే మనకు మల్టీ కలర్‌లో ఉంటాయండి. పిక్చర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఫాంట్ అనేది యాక్టివేట్ అవ్వదండి. ఎందుకు యాక్టివేట్ అవ్వదంటే, ఈ పిక్చర్స్ అనేటివి మల్టీ కలర్‌లో ఉంటాయి కాబట్టి ఇది యాక్టివేట్ అవ్వదు. అదే సింబల్‌కెళ్ళామనుకోండి, సింబల్‌లో మనకేమైతాయంటే అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయండి. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చంటే, మనం ఫాంట్‌లోకెళ్ళి ఆ ఫాంట్ కలర్ గాని, ఓకేనా అండర్‌లైన్ గాని అలాంటివైతే మనం తీసుకోవచ్చండి. సరే ఫస్ట్ సింబల్ చూస్తామండి. సింబల్‌లోకెళ్ళామంటే చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే సింబల్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఇక్కడ వచ్చేసి నేను ఈ యారో తీసుకున్నా అండి. ఓకేనా. యారో తీసుకొని ఓకే ఇచ్చాను. ఎప్పుడైతే ఓకే ఇచ్చానో ఇక్కడ చూడండి మనకి యారోస్ వచ్చినాయా? బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యారోకు మన డేటాకు మధ్య గ్యాప్ అనేది ఏ విధంగా ఉందంటే లెఫ్ట్ ఉందండి. లెఫ్ట్ అంటే దగ్గరగా ఉందని మీనింగ్ అండి. నాకు కొంచెం దూరం కావాలంటే సెంటరైడ్ ఇవ్వండి. సెంటరైడ్ ఎప్పుడైతే ఇస్తామో ఏమైతది మనకు కొంచెం గ్యాప్ అనేది పెరుగుతదండి. అంటే ఈ సింబల్‌కి ప్లస్ టెక్స్ట్‌కి. లేదు రైట్ అని ఇచ్చామనుకోండి ఇంకొంచెం గ్యాప్ వస్తదండి. అర్థమైంది కదండీ! సరే ఇదేం ఎట్లా ఉందండి మనకిడ? బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. అంటే బ్లాక్ కలర్‌లో ఉంది. నేను కలర్ మార్చుకోవాలంటే ఫాంట్‌లోకెళ్ళండి. ఫాంట్‌లోకెళ్తే ఇక్కడ మాత్రం ఈ ఫాంట్ అయితే మార్చకండి. ఎందుకంటే సింబల్ అనేది గాని వన్ టైప్ ఆఫ్ ఫాంట్ అండి. ఇక్కడ చూడండి నేను పైకెళ్ళాననుకోండి ఆటోమేటిక్‌గా ఏమైపోయింది? ఇంతకుముందు ఉన్నటువంటి యారో చేంజ్ అయిపోయింది. కాబట్టి సింబల్ అనే దాన్ని చేంజ్ అయితే చేయకండి. ఇదే మనకు సింబల్ బోల్డ్‌గా ఉంటే బోల్డ్ తీసుకోండి. ఓకేనా. బోల్డ్ ఇటాలిక్‌గా ఉంటే ఇటాలిక్ తీసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పినాం గదండీ ఫాంట్‌లో సేమ్ అదే విధంగా ఉంటదండి. నేనైతే ఒక 14 తీసుకున్నాను. కలర్ వచ్చేసి నేనేం చేశాను, ఆరెంజ్ కలర్ తీసుకున్నా. దీనికి అండర్‌లైన్ కాబట్టి అండర్‌లైన్ తీసుకోండి. దీనికి కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోండి. ఇవన్నీ తెలుసు కదండీ! మీకేది నచ్చితే దాన్ని తీసుకునేసి ఓకే ఇవ్వండి. అగైన్ చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయిందా? అగైన్ నేను ఓకే ఇస్తానే చూడండి ఇప్పుడు మనకేమైంది బుల్లెట్ ప్లేస్‌లో ఏమైపోయినాయి యారోస్ రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. లేదు ఇది గాని మనకొద్దు వేరేదేదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అగైన్ బుల్లెట్స్ పక్కన డౌన్ యారో ఉంది గదండీ! అందులోకి రాండి. అందులోకొచ్చిన తర్వాత ఓకేనా. డిఫైన్ న్యూ బుల్లెట్స్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి పిక్చర్ ఉంది గదా! ఇప్పుడు పిక్చర్‌లోకెళ్తాం. చూడండి పిక్చర్‌లోకెళ్తే ఇక్కడ చూడండి మనకు మల్టీ కలర్స్‌లో ఉంటాయండి. చాలా ఉంటాయి మనకిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే. ఇందులో ఏదన్నా కావాలనుకుంటే ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫాంట్ యాక్టివేట్ అయిందా? ఎందుకు యాక్టివేట్ కాలేదు? ఆల్రెడీ నేను చెప్పాను గదండీ! మల్టీ కలర్‌లో ఉన్నప్పుడు మనకు ఫాంట్ అనేది యాక్టివేట్ కాదు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకు యాక్టివేట్ అవుతాది. అర్థమైంది గదండీ! సరే ఇక్కడ ఏం చేశాను నేను సేమ్ ఇదంతా కామన్ అండి ఇంతకు ముందు మారిగా. లెఫ్ట్ అంటే దగ్గరగా ఉంటది. ఓకేనా? ఏది మనకు సింబల్‌కి, టెక్స్ట్‌కి. సెంటరైజ్ అంటే కొంచెం గ్యాప్ వచ్చుద్ది. రైట్ అంటే ఇంకా ఒక గ్యాప్ వస్తదండి. ఓకే అనిస్తే అర్థమైంది కదండీ! ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సరే నేను కిందకొచ్చాను. నాకు 3 వరకు చాలనుకున్నప్పుడు దీన్ని డీయాక్టివేట్ చేసేయండి.
ఇన్ కేస్ నాకు ఆ విధంగా కాదండి. నంబరింగ్ కావాలనుకుంటే చూడండి నంబరింగ్ ఉంది గదండీ! అంటే క్వెషన్ పేపర్‌లో మనకి ఏ విధంగా వస్తాయి 1, 2, 3 వస్తాయి గదండీ! ఆ విధంగా కావాలంటే ఇక్కడ నేను చూడండి నంబరింగ్ మీద క్లిక్ చేశాను. ఏమైందండి 1 అనేదొచ్చింది. జస్ట్ నేను టైప్ చేశాను. ఎంటర్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఏమైపోయిందండి 2 వచ్చింది. అగైన్ టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను. 3 వచ్చింది. ఓకేనా? ఇంకా నాకు 3 వరకు చాలు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడికెళ్ళేసి డీయాక్టివేట్ చేయండి. డీయాక్టివేట్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకు 4 అనేది వెళ్ళిపోతది. నాకు ఇక ఈ 1, 2, 3లు మనకు నచ్చట్లేదు. వేరే మోడల్ ఏదన్నా కావాలనుకుంటున్నాం. దట్ మీన్స్ డిజైన్ కావాలనుకుంటున్నాం. యాజ్ ఇట్ ఈజ్‌గా చూడండి నంబర్‌కి పక్కన డౌన్ యారో ఉందా? దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. 1, 2, 3 లేని విధంగా బ్రాకెట్‌లో ఉండి స్మాల్ రోమన్స్ ఓకేనా? క్యాప్స్ రోమన్స్ అని స్మాల్ ఆల్ఫాబెట్స్, క్యాప్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయండి. నాకిక్కడ ఏం గావాలంటే నేను ఇక్కడ ఆల్ఫాబెట్స్ తీసుకున్నా. తీసుకుంటాను చూడండి ఆల్ఫాబెట్స్ మారిపోయినాయా? అదే విధంగా ఇక్కడ మనం ఏదైతే చేంజ్ జేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ సెలెక్ట్ చేసుకొనేసి ఇందులోకెళ్ళి చూజ్ చేసుకోండి. లేదు నాకు వేరేదేదన్నా కావాలనుకుంటే డిఫైన్ న్యూ నంబర్ ఫార్మాట్ అని ఉన్నది గదండీ! దీన్ని సెలెక్ట్ చేసుకో. దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడొస్తాయండి. సేమ్ ఇంతకుముందు అక్కడ కనిపించినట్టే వస్తాయి. కాకపోతే ఈడ కొంచెం వేరే విధంగా తీసుకోవచ్చండి. అంటే వీటిని డిజైన్ చేంజ్ జేసుకోవచ్చు. సరే ఇక్కడ నేనేం చేశాను 1, 2, 3 తీసుకున్నాను. ఫాంట్‌లోకెళ్ళానండి. ఫాంట్‌లోకెళ్తేనే ఇక్కడ చూడండి ఈ 1 ఉంది గదా! నాకు ఈ మోడల్ వద్దు. నేనేం చేశాను ఏరియల్ బ్లాక్ అంటే ఆటోమేటిక్‌గా ఏముంది మనకు కొంచెం స్టైల్ అనేది మారిపోయింది. ఇదే బోల్డ్ గావాలా. దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలా. ఓకేనా. దీని కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ ఇచ్చుకున్నాను. అండర్‌లైన్ గావాలంటే అండర్‌లైన్ ఇవ్వండి. ఓకేనా. దీని అండర్‌లైన్ కలర్ వచ్చేసి నేను బ్లూ కలర్ ఇచ్చాను. ఓకేనా. ఓకే అని ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ గాని ఉంటదండి. మనకు లెఫ్ట్ అంటే ఏమైతది? ఈ నంబర్‌కి టెక్స్ట్‌కి మధ్య గ్యాప్ అనేది తక్కువుంటది. దూరం గావాలనుకుంటే సెంటరైజ్ అని ఇవ్వండి. లేదు ఇంకా గావాలనుకున్నప్పుడు రైట్ సైడ్ ఇవ్వండి. ఇచ్చేసి ఓకే ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా మనకి ఈ విధంగా అయితే రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! 3 వరకు చాలనుకుంటే దాని కిందకొచ్చిన తర్వాత ఓకేనా. నంబరింగ్ మీద డీయాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేస్తే పోతదండి. అర్థమైంది గదండీ! ఇదే విధంగా ఇక పక్కన చూడండి మనకు మల్టీ లెవెల్ లిస్ట్ అని ఉంటదండి. ఇందులోకెళ్ళామంటే మనకు ఓకేనా. ఇక్కడ చూడండి నాకేం చేశానంటే చాప్టర్ వైస్ గాల. చాప్టర్ 1 అని, చాప్టర్ 2 అని, చాప్టర్ 3 అని ఉంటాయండి. ఈ విధంగా ఏడైతే కొన్ని ఉంటది. మీరైతే ట్రై చేయండండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు స్టైల్ అండి. ఈ స్టైల్ అనే కమాండ్ మనకెందుకు ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డేటా అనేది టైప్ చేయటం అనేది జరిగిందండి. ఓకేనా. చేసిన దాకా దీని పైన చూడండి టర్మ్స్ ఆఫ్ యూజ్ అనేదుంది. ఈ టర్మ్స్ ఆఫ్ యూజ్ అనేది ఒక హెడ్డింగ్ అనుకోండి. ఓకేనా. లేదు సబ్ హెడ్డింగ్ అనుకోండి. టైటిల్ అనుకోండి. కొటేషన్ అనుకోండి. లేదా హెడ్డింగ్ 2 అని, హెడ్డింగ్ 3 అని అనుకుంటా ఉంటాం గదండీ మనం మామూలుగా. ఎంత సైజ్ ఉంచాలా ఫాంట్ అనేది మనకు తెలీదండి. అటువంటప్పుడు ఏం జేస్తామంటే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి స్టైల్‌లోకెళ్ళామనుకోండి. హెడ్డింగ్ 1 కాడ క్లిక్ చేశామనుకోండి. హెడ్డింగ్ 1కు ఎంతైతే కావాలనుకుంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అదే తీసేసుకుంటారండి. హెడ్డింగ్ 2 మీద మౌస్ పాయింటర్ పెడితే హెడ్డింగ్ 2కి ఎంతైతే ఫాంట్ సైజ్ ఉండాలా అనేది అదే తీసుకుంటాది. ఈ విధంగా రకరకాలుంటాయండి. మన కొటేషన్ అని, సబ్‌టైటిల్ అని, టైటిల్ అని ఉంటాయి. సరే నేను ఇది టైటిల్ అనుకున్నా అండి. టైటిల్ కాబట్టి నేనేం చేశాను ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు టైటిల్‌కి ఏ విధంగా అయితే ఫాంట్ ఉండాలో, ఓకేనా స్టైల్ ఉండాలో అదే తీసేసుకుంటది. తర్వాత నాకు ఈ స్టైల్ నచ్చట్లేదండి. ఓకేనా. దీన్ని కొంచెం ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే, పక్కనే చూడండి చేంజ్ స్టైల్ అని ఉందా? ఇందులోకి రాండి. ఇందులోకెళ్తే మనకు 3 ఉంటాయండి. ఫస్ట్ వన్ చూడండి స్టైల్ సెట్ అంటారు. స్టైల్ సెట్ అంటే ఏందంటే, చూడండి ఇక్కడ మన మౌస్ ఉంది కదండీ! ఓకేనా. ఫ్యాన్స్ అని, ఫార్ములని ఇక్కడ రకరకాలు ఉంటదండి. అంటే ఈ టైటిల్‌లో మళ్ళా రకాలుంటాయన్నమాట. ఇందులో ఏది కావాలంటే అది తీసుకుంటాం. నేను వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ అనేది తీసుకోవటం అనేది జరిగిందండి. ఎప్పుడైతే ఫ్యాన్సీ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ వచ్చిందండి. ఫాంట్ అనేది మారిపోయింది. తర్వాత నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నాకిది నచ్చట్లేదండి. ఓకేనా. వేరే కలర్ ఏదైనా కావాలంటే సేమ్ చేంజ్ స్టైల్ ఉంది గదండీ! ఇందులోకి రాండి. కలర్స్ అని ఉంది గదండీ! కలర్స్‌లోకెళ్ళేసి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. ఇక్కడికెళ్ళేసి తీసుకోండి. నేనైతే ఏం చేశాను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. అర్థమైంది గదండీ! బ్లూ కలర్‌లోకి కన్వర్ట్ అయిపోయింది బ్యాక్‌గ్రౌండ్. ఫాంట్ నాకిది నచ్చట్లేదండి. ఫాంట్ వేరే మోడల్ గావాలంటే సేమ్ ఫాంట్‌లోకెళ్ళండి. చూడండి ఫాంట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి మనకిక్కడ. ఓకేనా. ఇందులో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకునేసి ఆ మోడల్ పైన క్లిక్ చేసుకున్నామంటే ఫాంట్ మోడల్ అనేది చేంజ్ అయిపోతదండి. అర్థమైంది గదండీ! అంటే ఓవరాల్‌గా మనం తీసుకునే ఇన్ఫర్మేషను అది ఏదైతే దానికి తగ్గట్టుగా మనం క్లిక్ చేసుకున్నామంటే చేంజ్ అయిపోతదండి. ఒకాళ నాకు అవసరం లేదు. నాకు నార్మల్‌గా ఉంటే చాలనుకుంటే సేమ్ ఇందులోకి రండి. నార్మల్ ఉందా? నార్మల్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మామూలుగా వచ్చేస్తదండి. అర్థమైంది గదండీ! ఈ క్లాస్ కంటే
ముందు వీడియోలు మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగిందండి. చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్లి చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.